అంతవరకు ఎందుకు సింపుల్ క్వశ్చన్ ఒకటి అడుగుతానండి. పేరు మర్చిపోయింది. సచిన్ కదా, సచిన్ తెండూల్కర్. అలాగంటే గుర్తుంటుంది. సచిన్, నీకులాగా నాకులాగా ప్రపంచంలో 200 దేశాల్లో ఇంకొకరు ఉంటారా? ఉండొచ్చు. చూపించు. ఒకే పాలను తీసుకొచ్చి. అందుకని ఉండొచ్చు. నేను 155 దేశాలు తిరిగాను. 40 కోట్ల మందికి ఫేస్ టు ఫేస్ ఏడుగురు ఉంటారంటారు కదండి. ఒక్కరు లేరు. 100% ఐడెంటికల్ గా. నాలాగా నా ఫ్యూచర్స్ క్లోజ్ బై ఒక్కరు లేరు. 850 కోట్లు. అది భగవంతుడు దేవుడు, ఆ మహానుభావుడు యేసు ప్రభు. ఇవాళ గుడ్ ఈస్టర్, హ్యాపీ ఈస్టర్ టు ఆల్ ఆఫ్ యూ, హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్. నన్ను పోలి ఇంకెవరైనా ప్రపంచంలో ఉన్నారా అంటే ఫ్యూచర్స్. నా హైట్ ఉండొచ్చు, నా హెయిర్ ఉండొచ్చు, నా కలర్ ఉండొచ్చు, కానీ ఈ 3 చూడండి, ముక్కు, కళ్ళు, పెదవులు, నోరందం, ఈ 3 ఫ్యూచర్స్ కలిగిన వాళ్ళు ఇంకొకరు ఉండరు. మరి 400 ఫుటేజీలు ఉన్నాయి అన్నప్పుడు ఒక్క ఫుటేజ్లోనైనా ప్రవీణ్ కళ్ళు కానీ, ముక్కు కానీ, నోరు కానీ చూపించారా? మీరు చూసారా? బాబు సచిన్, నువ్వు చూసావా? ఇన్ని వీడియోల్లో ఒక్కటేనా? ఇన్ని వీడియోలు, 400 వీడియోలు అట్ట. మరి ఒక్క ప్రవీణ్ ఎందుకు చూపించలా? అంటే 12 గంటలు ప్రవీణ్ హెల్మెట్తోనే ఉన్నాడు, 12 గంటలు మాస్క్ వేసుకొని ఉన్నాడు, 11 నుంచి రాత్రి 11:30 వరకు, 12 గంటలు మోటార్ సైకిల్ మీద ఉన్నాడు, 12 బీర్ కొన్నప్పుడు, వైన్ కొన్నప్పుడు కూడా లోపలికి వెళ్ళాడు మాస్క్తోనే. మరి ఎలా తాగాడు? తాగిన వీడియో ఒకటేనుందా? 12 గంటలు 12 కోట్ల సార్లు చూపిస్తున్నారే అబద్ధాలు ఆడడానికి వాళ్ళ ఏజెంట్లు. మరి ప్రవీణ్ ముఖం ఎందుకు చూపించట్లేదు? కళ్ళు, ముక్కు, నోరు. సింపుల్ క్వశ్చన్. ఒక సామెత ఉంది, ఎర్రచీర కట్టింది నా ఆవిడని. ఎర్రచీర 100 మందికి 1000 మంది కట్టుకుంటారు. ఎర్రచీర ఎవరు కడితే అటు నీకు పిల్లం అయిపోయిందా? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అంటే ఇండియాలో ఇంత దరిద్రమైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా? బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ డెవలప్ అవుతుంది మళ్ళీ పాల్ గారు. ఎందుకంటే మీరు అన్నారు ఇండియాలో దాదాపు 400 ఫుటేజెస్ ఈ కేసుకి సంబంధించి పరిశీలించారు, దాంతోపాటు పోస్ట్ మార్టం రిపోర్ట్ చేశారు, FSL రిపోర్ట్కి సంబంధించి, దాంతోపాటు ఇంటర్నల్ ఎగ్జామినేషన్. 400 ఫుటేజీలు బాగున్నాయి, ఒక్కటి కూడా ప్రవీణ్కి సంబంధించింది లేదు. నేను ఒకటే 3 ప్రశ్నలు, 100 ప్రశ్నలు 3 సమరైజ్ చేసేస్తాను. చెప్పండి. ప్రవీణ్ మకుని ఎక్కడైనా చూపించారా? ఫస్ట్ క్వశ్చన్. ఓకే, సమరైజ్డ్ క్వశ్చన్. అంటే కళ్ళు, ముక్కు, నోరు చూడండి వెనక నుంచి అని ప్రవీణ్ అంటాడు. ఐజీ చూడండి వెనక నుంచి, చూడండి వెనక నుంచి చూడడం ఏటా? ముఖం చూపించాయా? ఐజీ, ఎస్పీ, ఐఎమ్ ఆస్కింగ్ యూ డైరెక్ట్ క్వశ్చన్. షో మీ ప్రవీణ్స్ ఫేస్. ఫస్ట్ క్వశ్చన్, షో మీ వేర్ ప్రవీణ్ డ్రాంక్. డోంట్ యూ డేర్. ఐ వార్న్ యూ ఫ్రమ్ గాడ్ ఆల్మైటీ, not as a politician, as a God's messenger. Don't you come to conclude the judgment he is a drunkard. God's anger will come upon you and your families. Don't mess with me. జార్జ్ బుష్కి, ట్రంప్కి దిక్కులేదు, నరేంద్ర మోదీకి, మంత్రులకి దిక్కులేదు. తప్పు చేసిన ఎవరిని విడిచిపెట్టను. 155 మంది ప్రెసిడెంట్లు, 6 ఇండియన్ ప్రైమ్ మినిస్టర్లు, 16 ముఖ్యమంత్రులు. నా కాల ముందు, నా కాల మొక్కునోలే, నా ఎదుటి నిలబడినోలే. ఐఎమ్ ఏ స్పిరిచువల్ హెడ్ ఫస్ట్. అదే ఎందుకంటే 200 crores మై ఫాలోవర్స్. తాగాడు అని నువ్వు ఎలా కంక్లూజన్కి వస్తా? ఏమో. థర్డ్ క్వశ్చన్ అయిన తర్వాత వస్తా. ప్లీజ్. ఫస్ట్ క్వశ్చన్, ప్రవీణ్ ముఖం చూపించు నాకు. ప్రవీణ్ కళ్ళు, ప్రవీణ్ ముక్కు, ప్రవీణ్ పెదాలు, నోరు. 38 మంది ఇంటర్వ్యూలు అడిగిన ఇవ్వలా. అవును. మీ CEO కాల్ చేశారు, వెంటనే ఒప్పుకున్నాను ఇద్దామని. ఎందుకంటే ఇది క్లారిఫై చేయడానికి. తప్పకుండా, ఎందుకంటే చాలా మంది పాల్ క్లారిఫికేషన్ కోరుకుంటున్న సందర్భం కూడా. నెంబర్ 2, ప్రవీణ్ తాగింది చూపించు. 11:30 నుంచి 11:30 దాకా ఫుటేజ్ చూపిస్తున్నాను. ఎక్కడ తాగాడు, ఎక్కడ తిన్నాడు అని భోంచేయలేదా, టీ తాగలేదా, ఫుడ్ తినలేదా? అంటే ఎలాగెళ్ళింది? ఆ 3 రకాల వైన్, నాకన్నా వైన్స్ ఎప్పుడు నేను తాగను, బీర్లు, వైన్లు, ఇవి 3 రకాల జిన్లు కొనుక్కున్నాడు. అలాగే కాంబినేషన్తో ఎవరు కొనరట. అదే ప్రవీణ్ గత 6 నెలలు డ్రంకడ్, ఎప్పుడు డ్రంకడే కదా, 6 నెలలు చిట్టాతి. ప్రవీణ్ బెస్ట్ ఫ్రెండ్ 24 years కోర్టుకు వచ్చాడు నాతో. ప్రవీణ్ సెకండ్ బెస్ట్ ఫ్రెండ్ 19 years కోర్టుకు వచ్చాడు నాతో బుధవారం. ప్రవీణ్ క్లోజ్ ఫ్రెండ్ 4 years
45 minutes ప్రవీణ్ మాట్లాడాడు అదే రోజు. ఇంకా 10 నిమిషాల్లో మిస్ అవుతాడంటే. వీళ్ళు ముగ్గురు కోర్ట్ రూమ్లో ఉన్నారు. కొంతమంది ఇంకా ఇంపార్టెంట్ ప్రాణభయంతో బయటకు వస్తున్నారు. సార్ మాకు ఎస్పీ కాల్ చేశారండి, సిఐ కాల్ చేశారండి, పోలీసులు కాల్ చేశారండి, మాట్లాడొద్దన్నారండి. నాతో చెప్తున్నారు. ఎవరు ఈ ఫ్రెండ్స్ అంతా కూడా? ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ భయభ్రాంతులు అయిపోతున్నారు. ఎందుకండి ఇది? ఓకే, మర్డర్స్ జరగట్లేదా? లక్షల మర్డర్స్ జరుగుతున్నాయి ఈ దేశంలో. అంతవరకు ఎందుకు? 2 weeks బ్యాక్ నేను ఏపీ హైకోర్టులో ఒక ఆర్గ్యుమెంట్ చేశాను. నా మీదే 2012 మే 21 అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. లిసన్ టు మీ కేర్ఫుల్లీ, అందరూ బాగా వినండి. నా మీద 2012 మే 21 హత్య కేసు పెట్టారు. అటెంప్ట్ మర్డర్ ఐపీసీ 307. అప్పుడు శ్రీనివాసరావు సిఐ, ఇప్పుడు డిఎస్పీ ఆ దరిద్రుడు నెల్లూరులో ఉన్నాడు. తర్వాత పాపాలు ఒప్పుకున్నాడు, సార్ ఇది తప్పు కేసు అని. మంచి ఆయన డీజీపీ రాముడు గారు, ఎస్పీ శ్రీకాంత్ గారు ఇప్పుడు ఐజీ అయి ఉంటారు. గాడ్ బ్లెస్ దెమ్. వాళ్ళ ఫైల్ రప్పించి ఇదేట్రా డాక్టర్ కేఏ పాల్ గారి మీద మర్డర్ కేసు ఎట్టని చూస్తే నేను లేను. అటెంప్ట్ మర్డర్ అంటే నేనే నిన్ను చంపబోతున్నాను సచిన్. ఫస్ట్ నేను ఉండాలా, 2 నువ్వు ఉండాలా, 3 వెపన్ ఉండాలా, నీకు ఇంజురీస్ ఉండాలా. అది అటెంప్ట్ మర్డర్ అంటే. నేను లేను, సచిన్ లేడు, వెపన్స్ లేవు. దారాలు పెట్టారట, తాళ్ళు తగిలించారట, కిరసనాయిల డబ్బా పెట్టారట, నా మీద కేసు పెట్టారట 9th. ఆ ఎఫ్ఐఆర్లో చూస్తే అరే ఈ టైంలో ఆయన లైవ్లో ఉన్నారు. 4 పెద్ద ఛానళ్ళు లైవ్ ఇస్తున్నాయి. ఫ్యాబ్రికేట్ చేసేసారు. ఇది మన దేశం దరిద్రం. అందరు పోలీసులు కాదు, ఇలాంటి దరిద్రమైన పోలీసులు ఉండబట్టి. ఇప్పుడు నిన్న వెళ్ళాను, తెలంగాణ పోలీసులు ఎంత అద్భుతంగా, అదేది పంజాగుట్, ఎక్కడికి వెళ్ళాం మనం, పటాన్ చెరువు. 1000 మంది వచ్చారు ఇలా చిన్న పిలుపుకి. ఎంత చక్కగా పోలీసులు, తెలంగాణ పోలీసులు వచ్చి మంచి మీటింగ్ పెట్టి శాంతియుతంగా. ఇన్ఫాక్ట్ మీరు ఈ అంశాన్ని ప్రస్తావించారు, బట్ మీరు క్వశ్చన్ రైజ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఎందుకు నిన్న క్యాండిల్ లైట్ పెట్టుకుంటారా ఈస్టరు? పాపం ప్రవీణ్ ముఖం చూపించలేదు. అసలు నేను వెళ్ళిన దాకా పోస్ట్ మార్టమే చేయలేదు. చనిపోయింది సోమవారం రాత్రి అయితే 11:30కి, మంగళవారం రాత్రి 8 గంటలకి ఎఫ్ఐఆర్ రాయడం ఏంటి? ఈ లోపుని భార్యని కాల్ చేసి బాడీకి తీసుకెళ్ళిపో, ఫ్యామిలీ మెంబర్ని తీసుకెళ్ళి బాడీకి తీసుకెళ్ళిపో. నా దగ్గర వాయిస్ మెయిల్స్ ఉన్నాయి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.